మనం ఫెయిల్ అవ్వకుండా మన మైండ్ లేజీనెస్ ని ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా వాడుతుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ట్రిగర్ అవ్వగానే వీళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే ప్రయత్నిస్తాం, కష్టపడతాం, ఫెయిల్ అవుతాం, ఇబ్బంది పడతాం. ఇక్కడ ఫెయిల్యూర్ అంటే అనుకున్న రిజల్ట్ రాకపోవటం, మార్కులు రాలేదు, పరువు పోవటం, నలుగురు నానా మాటలు అనటం, ఇవన్నీ ఫెయిల్యూర్స్ కిందకే వస్తాయండి. సో వీటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళ మైండ్ ఏం చేస్తుందంటే ఇవన్నీ మనం ఒకటి ప్రయత్నించితే కదా, మనం ఒక పని చేస్తే కదా, అసలు చెయ్యకుండా ఉంటే, బద్ధకంగా కూర్చుంటే అర్థమవుతుందా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ మంచి కారు ఉందండి. కారు రోడ్డు మీదకు పోయి కొన్ని కిలోమీటర్లు కార్ని యూజ్ చేస్తే కదండి కారులో ఉన్న పెట్రోల్ అయిపోయేది, లేకపోతే కారుకి గీతలు పడేది, లేదా ఒక యాక్సిడెంట్ అయ్యేది. అసలు ఇదంతా జరగకుండా ఉండాలంటే వామ్మో పెట్రోల్ ఖర్చు అయిపోతుంది, వామ్మో యాక్సిడెంట్ అవుతుంది, వామ్మో గీతలు పడతాయి అనుకుంటే అసలు షెడ్ లోంచి తీయకపోతే పెట్రోల్ ఖర్చు అవ్వదు, గీతలు పడవు, యాక్సిడెంట్లు అవ్వవు, డెంట్లు పడవు, ఏ బాధ ఉండదు కదా. ఇది వీళ్ళ మైండ్ ఆలోచిస్తుంది. వీళ్ళ మైండ్ మర్చిపోయేది ఏంటంటే ఆ కారు గనక వాడకపోతే, ఈ కారు గనక వాడకపోతే షెడ్లో అంతే పెడితే బయటికి తీస్తే పాడవుతుందేమో అని అలానే పెడితే తుప్పు బట్టిపోతుంది. మనకున్న శక్తి సామర్థ్యాలు మనం వాడకపోతే, మనకున్న టాలెంట్ మనం వాడుకోకపోతే, మనకున్న స్కిల్స్ మనం డిస్ప్లే చెయ్యకపోతే, మన హ్యూమన్ పొటెన్షియల్ మనం గనక వాడకపోతే ఇది తుప్పు బట్టిపోతుంది కారు లాగానే. కానీ ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే అండి, చాలామంది అనుకుంటారు నాకు టాలెంట్ ఎక్కడుందిలే, నాకు స్కిల్స్ ఎక్కడున్నాయిలే. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ మనమందరం ఏదో చిన్న చితక కార్లు కాదండి, రోల్స్ రాయిస్ లాంటి కార్లం మనం. ఆలోచించండి, ఒక రోల్స్ రాయిస్ షెడ్లో ఉండి తుప్పు పట్టిపోతే ఎంత బాధ కలుగుతుందండి. అంత అద్భుతమైన కారు. మరి మన పరిస్థితి, మనకంత దమ్ముంది, అంత శక్తి ఉంది.